మన దేశ భవిష్యత్తు నాశనం చేస్తున్న కొంతమంది తల్లిదండ్రులకి ఈ వీడియో, ఆ వీడియో ఎవరి కోసం అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, వాళ్ళకే అర్థమవుతుంది క్లియర్గా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను అని చెప్పేసి. ఇప్పుడు నేను ఒక దేశంకి వచ్చేసాను అండ్ ఇక్కడ చాలా రోజులుగా నేను ఇక్కడ కొన్ని అప్గ్రేడేషన్, కొన్ని లెర్నింగ్స్ అనేది నేను చేస్తున్నాను అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇలా యావరేజ్ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి ఓకే 30 to 40 బిట్వీన్. మన యావరేజ్ ఇండియాలో రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి 70, 80, 90. ఎందుకు అని అంటే దీనికి కారణం తల్లిదండ్రులే. ఎందుకంటే తల్లిదండ్రులు కొంతమంది వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏం చెప్తుంటారు, నాన్న మంచి చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది. అదే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అయితే అరే కట్నం కూడా బాగా వస్తుంది, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఇలా ట్యూన్ అనేది చేస్తున్నారు అనమాట. వెరాస్ ఇలా చేయడం ద్వారా వీడు మంచిగా కష్టపడి ఫుల్గా 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3 అని చెప్పేసి డే అండ్ నైట్ కష్టపడుతుంటాడు, అది కూడా బట్టి కొడుతుంటారు. అండ్ ఫైనల్గా వీళ్ళు ఒక కంపెనీలో అనేది జాబ్ తెచ్చుకుంటారు అండ్ ఒక దగ్గర మాత్రమే లిమిటెడ్ వాల్యూ యాడ్ చేస్తుంటారు. వాళ్ళకి నెలకి ఒక యావరేజ్ శాలరీ వస్తుంది, దాంట్లోనే ఈఎంఐలకు పోతుంది, మాకిద్దరు. దీంట్లోకేని దేశం అభివృద్ధి ఏం జరుగుతుంది అట్లా అని చెప్పి జాబ్ చేసే వాళ్ళని అందరినీ కూడా తక్కువ అంచనా వేస్తలేను అండ్ అందరినీ కూడా నేను ఏమంటే చిన్న చూపుతో నేను మాట్లాడతలేను. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఆ జాబులు చేయడం వల్లనే ఈరోజు మన దేశం కూడా వెళ్తుంది. బట్ నేను మెజారిటీ ఆఫ్ సంఖ్య దీంట్లో ఉండొద్దని నేను చెప్తున్నాను అనమాట. నా పర్పస్ మీరు కొంచెం అర్థం చేసుకోండి. అయితే ఇప్పుడు ఇలా చెప్పే బదులు ఇలా చెప్పినుండి ఇంకా బాగుంటుండే. బాబు నువ్వు మంచి చదువుకుంటే రేపు మంచి మార్కులు వస్తే రేపటి రోజున మంచి కాలేజీలో సీట్ వస్తుంది, మంచి కాలేజీలో నీకు సీట్ వస్తే రేపటి రోజున నువ్వు ఒక కంపెనీ పెట్టి కొన్ని వందలాది మందికి ఉద్యోగం అనేది ఇవ్వచ్చు, కొన్ని వందలాది ఫ్యామిలీస్ అనేది నువ్వు ఆదుకోవచ్చు అని చెప్తే ఎలా ఉంటుంది? ఇది ఇంకా సూపర్గా ఉంటుంది కదా. కానీ ఇలా చాలా తక్కువ మంది పేరెంట్స్ మాత్రమే చెప్తారు. ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్తుంటాను, నా ప్రోగ్రాంలో చెప్తుంటాను నేను జనరల్గా. ఒక ఫేమస్ కంపెనీ ఒక పర్సన్ మారుమూరు గ్రామంలో చదువుకొని ఫైనల్గా కష్టపడి సొంతంగా కంపెనీకి CEO అవుతాడు. అరే ఆల్మోస్ట్ అతని శాలరీ దాదాపు పర్ మంత్ ఒక 50 లక్షలు పైగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వాళ్ళ మదరు విలేజ్లో ఉంటారు, కొంచెం అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఇట్లనే ఒక వ్యక్తి అంటాడు అనమాట, ఏమమ్మా ఇంకేంది లైఫ్ సెటిల్, ఫేమస్ కంపెనీకే మీ అబ్బాయి ఏది CEO అయిపోయాడు, ఇంకేంటి ఏం CEO ఏమో, ఆఖరికి మా అబ్బాయి గవర్నమెంట్ జాబ్ రాకపోయి రోగిట్లుంది బయట. ఓకే, సో అందుకోసమే ఈ పేరెంట్స్ లోపల ఒక థాట్ చేంజ్ అనేది రావాలన్నమాట. ఓకే, ఒక మైండ్ సెట్ షిఫ్ట్ అనేది జరగాలన్నమాట. ఓకే, సో మన ఇండియాకి ఇప్పుడు చాలా మటుకు ఎంటర్ప్రెన్యూర్స్ అనేది అవసరం. ఎందుకంటే ఎంతమంది అయితే ఎంటర్ప్రెన్యూర్స్ అనేది మన ఇండియాకి అనేది ఇప్పుడు క్రియేట్ అవుతారో, అంటే ఒక బిజినెస్ ఓనర్స్ అయితే ఎంతమంది అయితే క్రియేట్ అవుతారో అప్పుడే మన దేశం డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ అనేది అవుతుంది అనమాట. అంతేగాని ఈ జాబ్ చేసే సంఖ్య అనేది ఎక్కువ ఉండి దాని తర్వాత ఎంటర్ప్రెన్యూర్ సంఖ్య తక్కువ ఉందనుకోండి, అందుకోసం ఇంకా ఇండియా స్టిల్ డెవలపింగ్ కంట్రీలోనే ఉండిపోతాయి. ఈరోజు చైనా ఇంత ఫాస్ట్గా డెవలప్ కావడానికి అసలు మీరు దర్దాపులో కూడా ఉంచలేరు. చైనా అనేది ఇప్పుడు ఇండియా రేపటి రోజున 2030-40లో ఏ విధానంగా అయితే ఉండాలో ఈ రోజుకి ఆ రోజు ఆల్రెడీ చైనా ఆ విధానంగా ఉంది. అట్లా అని చెప్పేసి మన భారతదేశాన్ని నేను తక్కువ చేసి నేను మాట్లాడతాను. కొన్ని రంగాల్లో మనం కూడా చాలా నెక్స్ట్ లెవెల్ ఉన్నాం. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి నేనైతే మాట్లాడుతున్నాను, ఈ టాపిక్ కన్సైన్ చేసుకొని నేను చెప్తున్నాను అనమాట. ఓకే, సో అందుకోసం దయచేసి మై డియర్ పేరెంట్స్ కొంచెం మైండ్ సెట్లో మీకు చేంజ్ అనేది రావాలి. ఎందుకు రావాలనేది ఈ వీడియో అందుకోసం మీకు చేస్తున్నాను. ఇప్పుడు మీరు కనుక ఇలానే చేశారనుకోండి, మన దేశం అనేది ఎప్పుడు కూడా డెవలపింగ్ కంట్రీలో ఉండిపోతుంది. అది ఉండడానికి కారణం మళ్ళీ తల్లిదండ్రులకి అక్కడికి రూట్ కాస్కి వస్తుంది. కాబట్టి నేను అందుకోసం మిమ్మల్ని అడ్రస్ చేసుకుంటూ మరీ నేను మాట్లాడుతున్నాను. నేను చెప్పే పర్పస్ని చాలా స్ట్రాంగ్గా డీప్గా మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ ఎందుకు కావాలి అది కూడా ఇంపార్టెంటే. ఏదో మీకు ఇట్లా రియలైజేషన్ చేస్తే కుదరదు, కొంచెం గ్రౌండ్ రియాలిటీ కూడా ఇంకెక్కువ మీకు చెప్పాలి. నేను ఎంటర్ప్రెన్యూర్స్ ఎందుకు కావాలి అని అంటే, ఇప్పుడు AI జమానా నడుస్తుంది. ఏదైతే చదువుకుంటున్నారో మీరు చదువుకుర్రు అదైతే ఇప్పుడు ఎట్లయినా ఉపయోగపడతలేదు. మీరు చదువుకుందే ఇప్పుడు కూడా పిల్లలు అదే చదువుకుంటున్నారు, ఇంకా అవే ఓల్డ్ ఫార్ములాస్, ఓల్డ్ హిస్టరీ గురించి. ఇప్పుడు ఏదైతే చదువుకుంటున్నారో ఇక్కడ కరెంట్ మార్కెట్లో నిజంగా చెప్తున్నానా అది 1% కూడా ఉపయోగపడతలేదండి. కరెంట్ మార్కెట్కి కావాల్సింది వేరు, మీ పిల్లలు చదివేది వేరు. ఓకే, సో మనం ఎంతసేపు 1, 1, 2, 2, 3, 3 ర్యాంకుల పైన ఫోకస్ చేస్తాం తప్ప అరే కరెంట్ మార్కెట్లో ఇప్పుడు ఏం చదువుకుంటే పిల్లలకి అనేది లైఫ్ సెట్ అవుతుందని మీకు అర్థమవుతలేదు. ఇంజనీరు, డాక్టరు, లాయరు, దాని తర్వాత సాఫ్ట్వేరు, అరే అవన్నీ ఇప్పుడు లేవండి, అన్నీ అవుట్డేటెడ్ అయిపోయినాయి, మీకు అర్థమైతే లేదు. AI వచ్చిన తర్వాత ఏవైతే ఇప్పుడు అబౌవ్ ద నెక్తో కూడుకున్న జాబ్స్ అన్నీ కూడా అవుట్డేటెడ్ అయిపోయి బిలో ద నెక్ అనేది జాబ్స్ అనేది ఇప్పుడు రాబోయే టైంలో ఉంటాయి. అవి కూడా కొన్ని రోజులు అయిన తర్వాత అవుట్డేటెడ్ అవి కూడా అవుతాయి. అబౌవ్ ద నెక్ అంటే ఎవరైతే
వైట్ కలర్ జాబ్స్ ఎవరైతే ఇప్పుడు చేస్తున్నారో అవన్నీ కూడా మెల్లమెల్లగా పీకేసి పడేస్తున్నారు అనమాట. ఈరోజు సాఫ్ట్వేర్ జాబ్స్లో ఎన్ని లే ఆఫ్ చేస్తారు. అరే నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది చెప్తాను సో దట్ మీకు ఇంకా కనెక్ట్ అవుతుంది అనమాట. మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, మామ ఇలా జరుగుతుంది లైఫ్ అది ఇది అని చెప్పేసి నాకు అడిగాను. ఆల్ గుడ్ అని చెప్పాను. నీది ఎలా జరుగుతుందంటే మా కంపెనీలో లే ఆఫ్ జరుగుతుంది, అదని తీసేస్తున్నాను కూడా ఎప్పుడు తీస్తారని భయం అవుతుంది అనమాట. ఎందుకంటే ఏఐ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మా కంపెనీలో 5,000 ఎంప్లాయీస్ ఉండాల్సింది ఈరోజు 1,000కి తీసుకొచ్చారు. ఆ 1,000 కూడా ఇంకా తగ్గిస్తున్నారు. 4,000 మందిని ఆల్రెడీ పీక్ పడేశారు. నేను ఒక 5 సంవత్సరాల నుంచి కంపెనీలో ఉన్నాయి కాబట్టి నన్ను ఆ 1,000 లోపల ఉన్నాను కాబట్టి అలా పెట్టుకున్నారు నేను అని చెప్పారనమాట. సో దాని తర్వాత ఏమైపోయిందనంటే ఆ పర్సన్ ఈరోజు మార్నింగే నాకు మళ్ళీ ఫోన్ చేశాడు. మామ జాబ్ అయింది. అరే నిన్ననే అన్నావు. అరే పోయింది. ఎందుకు పోయింది? మా ఈవినింగ్ మా మేనేజర్ ఎవరైతే ఉంటారో సీనియర్ హెడ్ అతను ఒక మెయిల్ పంపిమ్మని చెప్పాడు. నేను అనుకున్నా ఇక నైట్ అయిపోయింది, జర నెక్స్ట్ డే మార్నింగ్ పంపిస్తామని చెప్పేసి నేను అనుకున్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు నాకు మెయిల్ పంపించారు అనమాట. ఏమని, నువ్వు మెయిల్ పంపించడం డిలే చేసినావు కాబట్టి ఇక నువ్వు వేరే జాబ్ అనేది చూసుకో, లేదంటే ఇంట్లో కూర్చో అని చెప్పేసి నాకు మెయిల్ పంపించి జాబ్ ఇస్ అవుట్ అని. జస్ట్ మెయిల్ అనేది డిలే అయితేనే ఈరోజు జాబ్లకి తీసి పడేస్తారు. ఎందుకంటే ఆల్టర్నేట్ ఆప్షన్ ఈరోజు ఏఐ ఉంది. ఏఐ అనేది వీళ్ళ పనులు అనేది ఆల్రెడీ చేసి పెడతారు. అయినా కూడా ఈ కొంతమంది కంపెనీ ఓనర్లు సరే పోనీలే ఒక ఛాన్స్ ఇద్దాంలే అని చెప్పేసి వీళ్ళకి కొంచెం ఆ ఛాన్స్ ఇస్తే కొంచెం లేజీగా ఉన్నా, కొంచెం నెగ్లిజెన్సీ చేసినా తీసి పక్కన పడేస్తుంది. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మినిమం 5 లక్షల రూపాయలు అనేది పర్ మంత్ అతనిది జీతము. అండ్ అలాగే 4 నుంచి 4.5 లక్షలు ఖాళీ అతని ఈఎంఐలు ఖర్చులే. ఇప్పుడు జాబ్ బీకేసి పడేస్తుంది. పొద్దున ఫోన్లో బోర్డునే ఏడుస్తుంటే అరే ఏం చేయాలి, వేరే దగ్గర ఇప్పుడు జాబ్లు కూడా లేవు, ఆల్రెడీ జాబ్లకి తీసి పడేసారు. ఇప్పుడు నాకు ఏం చేయాలని అర్థమవుతలేదు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుందామని అంటే కూడా నాకేం తెలియదు, ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు నేను మొత్తం కూడా ఈ కార్పొరేట్ వల్లనే నా కెరీర్ అనేది పోయింది, అందులోనే నా జీవితం అయింది. అసలు బిజినెస్ ఏంటి, ఎట్లా స్టార్ట్ చేస్తారు, ఎక్కడి నుంచి దాన్ని మనము తీసుకొని ముంగడికి వెళ్ళాలి, అయినా నా దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎందుకంటే వచ్చిన జీతం మొత్తం ఈఎంఐలో కట్టుకోవడంలో పోయింది అని చెప్పేసి బోర్ని ఏడుస్తున్నాడు. ఆ ఎంటర్ప్రైనర్షిప్ థింకింగ్ అనేది అతనికి ఇప్పుడు కూడా ఉంది, కానీ ఎలా చేయాలనేది తెలియదు. సార్ ఎలా చేయాలంటే ఇక అతను ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు తలుచుకుంటే, బట్ అతను చేసుకోవాలనే ఆలోచన కూడా అతని లోపల లేదు. ఇంకా జాబ్ ఏంటని ఎత్తుకుందాం అనుకుంటాను, కానీ అతనే చెప్తున్నాడు వల్ల జాబ్ ఎక్కడ దొరకదు అని చెప్పేసి. మీరు ఆలోచించండి. అందుకోసమే మీకు ఒకటే రియలైజేషన్ చెప్తున్నాను, కీ లెర్నింగ్స్ అనమాట ఈ వీడియోల నుంచి. లెసన్ నెంబర్ 1, తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లలకి ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి ఎడ్యుకేట్ చేయండి. మీరు రేపు మంచిగా ఒక బిజినెస్ ఓనర్ అయ్యి ఒక మంచి జాబ్ చేయాలని చెప్పేసి చెప్పండి. ఇది ఫస్ట్ది. అండ్ సెకండ్ది వచ్చేసి ఏంటి అని అంటే, దయచేసి ఈ డిగ్రీలు ఇంజనీరింగ్లలో ఇంకా టైం వేస్ట్ అనేది చేయకండి. అట్లా అని చెప్పేసి అందరికీ నేను చెప్తాను, కొంతమందికి ఎక్స్పెషల్గా చెప్తున్నాను. ఎవరికైతే కొంచెం చదువు పైన కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ ఉందో, ప్లస్ ఇంకా అంత టాపర్లు గారో వాళ్ళకి కూడా చెప్తున్నాను. రాదర్ దెన్ ఏఐ కోర్సులు చెప్పండి. మీరు మార్కెట్లో ఏఐ కోర్సులు, కొంచెం టెక్నాలజీ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటివి చెప్పండి. సో దట్ అవి రేపటి రోజున వాళ్ళ లైఫ్ అనేది సేవ్ చేస్తాయి. అంతేగాని మీరు కనుక వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా మీరు కనుక 1, 2, 3 కనుక ఫోర్స్ చేసి మీరు జాయిన్ చేసినా కూడా ఆ ఎడ్యుకేషన్ ఏదైతే చదువుకుంటున్నారో ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా ఫ్యూచర్లో ఉపయోగపడదండి. అది మీకు అర్థమైతలేదు, ఉపయోగపడతలేదు ఈరోజు వాళ్ళు ఏదైతే చదువుకుంటున్నారో. అండ్ నెక్స్ట్ లెర్నింగ్ వచ్చేసి ఏంటి అంటే, యూత్కి ఏంటంటే టైం దొరికితే చాలు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడం, ఇన్స్టాగ్రామ్లో టైం పాస్ చేయడం, క్రింజీ కంటెంట్ అనేది చూడడం అనమాట. దాంట్లో 1% కూడా వాళ్ళకి ఉపయోగపడతలేదు, టైం వేస్ట్ అనేది అవుతుంది అనమాట. నేను అనేది మీకు చెప్పేది ఒకటే, ఈ క్రింజీ కంటెంట్ చూడడం ఆపేసేయండి. సంథింగ్ లెర్నింగ్ అంటే సంథింగ్ డిఫరెంట్ మీ జీవితంలో ఉపయోగపడే కంటెంట్ అనేది చూడండి. స్పెషల్లీ ఏఐ రిలేటెడ్ టూల్స్ చూడండి. అసలు చాట్‌జిపిటి ఎక్కడ వెళ్తుంది, క్లౌడ్ ఎలా వెళ్తుంది, జెమినై అనేది ఎలా వెళ్తుంది, ఈరోజు పర్ప్లెక్సిటీ అనే టూల్ అనేది ఎలా ఉంది, ఇవన్నీ యూజ్ చేసుకొని మీ ఒక లైఫ్ని ఇంకా ఎలా బెటర్గా చేసుకోవాలి. ఇలాంటి టూల్స్ అనేది మీరు దయచేసి వీడియోస్ వాటికి సంబంధించినవి చూస్తుండండి. ఇంకా మీ లైఫ్ చాలా బెటర్గా అవుతుంది. అంతేగాని క్రింజీ కంటెంట్ చూసుకుంటా పోయారా, అవుట్, మీ లైఫ్ అవుట్ చెప్తున్నాను సీరియస్గా. తీసి ఇలా మిమ్మల్ని మార్కెట్లో నుంచి ఇలా పాడేస్తారనమాట. సో క్రింజీ కంటెంట్ అస్సలు మీరు చూడకండి. అండ్ యూత్కి నేను చెప్పేది ఒకటే, మీరు ఇప్పుడు ఎంత మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటే అంత రేపటి రోజున మార్కెట్లో మీ వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు కనుక మీరు స్కిల్స్ని కనుక అప్గ్రేడ్ చేసుకోకపోతే మీ వాల్యూ అస్సలు మార్కెట్లో పెరగదు, తగ్గిపోతుంది. అండ్ రేపటి రోజున మీరు సర్వైవ్ కావడానికి కూడా చాలా ఇబ్బందిగా పడతారు, ఇది మాత్రం పక్కా. ఇంక్లూడింగ్ ఈ ఇంత చదువుకొని రేపటి రోజున సెక్యూరిటీ గార్డు ప్లస్ ఇంకా చిన్న చిన్న జాబ్స్ మీరు ఏవైతే ఉంటాయి కదా అవి చేయలేరు, అది బాగుంటుంది. అండ్ ఇంకోటి అవి చేయాలనుకున్నా కూడా రేపటి రోజున
చేసే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే రోబోట్స్ కూడా రాబోతున్నాయి, అవన్నీ పనులు కూడా చేసేస్తాయి అన్నమాట. సో ప్రపంచం ఒక కార్నర్లో చాలా డిఫరెంట్గా మారుతుంది. మనమేమో ఇంకా ఓల్డ్ థింకింగ్తోని, ఓల్డ్ కాన్సెప్ట్తో అనేది ఉన్నాం. ఇంకా యువర్ ఓల్డ్ థింగ్స్ ఆర్ ఓల్డ్ మైండ్ సెట్ విల్ డోంట్ ఓపెన్ న్యూ ఆపర్చునిటీ, న్యూ డోర్స్. ఓకే, సో ఫర్ దట్ యూ నీడ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్. సో నిన్నటి వరకు చేసింది ఈరోజు కూడా అదే చేస్తున్నాను అనుకోండి, నిన్నటి వరకు దక్కింది ఈరోజు కూడా అదే దక్కుతుంది. సో నిన్నటి వరకు చేయండి ఈ రోజు నుంచి కొత్తగా చేస్తే నిన్నటి వరకు దక్కింది ఈ రోజు నుంచి కొత్తగా దక్కుతుంది. సో అందుకోసం కొత్తగా ఏదైనా నేర్చుకుంటుండండి. ఎందుకంటే చూడండి, లాస్ట్ కొద్ది రోజులుగా నేను కూడా ఒక డిఫరెంట్ కంట్రీకి వచ్చి ఇక్కడ అప్గ్రేడ్ అవుతున్నాను. అంటే కొత్త విషయాలు అనేది నేర్చుకుంటూనే ఉన్నాను. ఈ రోజు కూడా నేను ఈ పొజిషన్లో ఉన్నాక కూడా ఇంకా నేర్చుకుంటున్నాను, ఇంకా అప్గ్రేడ్ అవుతున్నాను. అంటే లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఏవైతే నాలెడ్జ్ ఉన్నదో అది ఈరోజు ఉపయోగపడతలేదు. లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఏవైతే నేను స్ట్రాటజీస్ అనేది నేర్చుకుంటున్న, నా బిజినెస్కి అప్లై చేసిన జనాలకు ఏదైతే నేర్పించానో అది ఇప్పుడు ఉపయోగపడతలేదు. ఎవ్రీ డే ట్రెండ్ ఈస్ చేంజింగ్, ఎవ్రీ డే న్యూ ఏఐ టూల్ మార్కెట్లో వస్తుంది అనమాట. అది బెటర్ వర్జన్తో వస్తుంది. మనమేమో ఇంకా పాత పద్ధతులు, పాత మైండ్ సెట్లు, పాత ఆలోచనలు, పాత బిజినెస్లు, పాత వాట్ ఎవర్ హిస్టరీస్ రిలేటెడ్ చదువుకోవడాలు, ఇంకా అదే లోకంలో అనేది మనం ఉన్నాం. ఓకే, సో అందుకోసం దయచేసి అర్థం చేసుకొని ఇప్పటికైనా ఒక చేంజ్, ఒక షిఫ్ట్ మీ లోపల రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మీ మైండ్ సెట్లో ఒక చేంజ్ మీరు వస్తుందని భావించినట్టయితే చాట్ బాక్స్లో మైండ్ సెట్లో, అంటే కమెంట్ బాక్స్లో మైండ్ సెట్ చేంజ్ అని చెప్పేసి మీరు ఒకసారి టైప్ చేస్తే నాకు అర్థమవుతుంది అనమాట. అరే వీడియో చూసిన తర్వాత మైండ్ సెట్ చేంజ్ అనేది మీకు నిజంగానే వస్తుందని చెప్పేసి నేను భావిస్తాను. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్. దయచేసి ఈ వీడియోని మీరు అలాంటి పేరెంట్స్తోనే, అలాంటి యూత్తోనే మీరు దయచేసి షేర్ చేయండి. అండ్ కొంతమంది ఎవరైతే ఆల్రెడీ ఆర్గనైజేషన్లో జాబ్ చేస్తున్నారో, మీ జాబ్ ఆర్గనైజేషన్లో ఉంటుందని చెప్పేసి సంతోషపడకండి అండ్ సేఫ్గా ఉండకండి, అంటే కంఫర్ట్ జోన్లో ఉండకండి. ఎందుకనంటే ఆర్గనైజేషన్లో కూడా చాలా మటుకు నేను చూస్తున్నాను, నేనే చెప్తున్నాను చాలామంది బిజినెస్ ఓనర్స్కి, కొన్ని టూల్స్ అలాంటివి మీరు అడాప్ట్ చేసుకోండి, అలాంటివి ఇంప్లిమెంట్ చేస్తే రేపు రోజున మీకు టీం అవసరం కూడా ఉండదని చెప్పేసి. సో ఇప్పుడు ఆ టూల్స్ని ఆపరేట్ చేయడానికి కూడా కొంతమంది టీం కావాలి, వాళ్ళని మీరు పెట్టుకోండి. మరి ఆ టూల్స్ని ఆపరేట్ చేయడానికి ఆ కొంతమంది టీంలో మీరు ఎందుకు ఉండకూడదు ఆలోచించండి. అంటే ఇప్పుడు మీరు కూడా చేస్తున్న జాబ్కి మస్తు చేసేస్తున్నాం, పొడి చేస్తున్నాం, అది ఇది అని చెప్పేసి పొద్దున పోయి సాయంత్రం వస్తుందని చెప్పి ఇలా ఫీల్ అయ్యారు అనుకోండి, యువర్ గాడ్, మార్కెట్లో ఇలా తీసి పడేస్తారు మిమ్మల్ని. సో మీరు చేసుకుంటూనే ఇప్పుడు కూడా ఆ పనిని ఇంకా ఏఐ టూల్ని యూజ్ చేసుకొని ఇంకా డిఫరెంట్గా ఎలా చేయొచ్చు, ఎలా ఆలోచించవచ్చు అని ఇలా ఆలోచించండి ఇప్పటి నుంచి. అంతేగాని మీరు కూడా బిందాస్గా ఉన్నారనుకోండి, తీసి పాడేస్తారు మార్కెట్లోకి. మీకు అర్థమైతలేదు, తీసి పడేస్తారు. తమ్లైన్ కూడా తీసి పడేస్తారు మిమ్మల్ని మార్కెట్లో అని చెప్పేసి పెడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అదే జరగబోయేది. సో రియలైజ్ అయ్యి ఇప్పుడు నేను ఏదైతే వీడియో మొత్తం కూడా ఇప్పటి వరకు మీరు విన్నారో అంటే సమ్వేర్ రియలైజేషన్ పాయింట్ లోపల వస్తుంది. అందుకోసం ఇంతసేపు మీరు ఈ వీడియోని అనేది చూశారు. ఓకే, లెట్స్ సీ ఎంతమంది ఈ వీడియో ద్వారా చేంజ్ అవుతారు, ఎంతమంది పేరెంట్స్ ఈ వీడియో ద్వారా చేంజ్ అవుతారు, ఎంతమంది స్టూడెంట్స్ ఈ వీడియో ద్వారా చేంజ్ అవుతారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఈ వీడియో ద్వారా చేంజ్ అవుతారు, ఎంతమంది బిజినెస్ ఓనర్స్. ఎస్, మిమ్మల్ని మర్చిపోయాను నేను. బిజినెస్ ఓనర్స్ మీరు కూడా దయచేసి అప్గ్రేడ్ కండి. చూడండి, నేనే ఈరోజు బిజినెస్ ఓనర్ అయ్యి, ఆ బిజినెస్ కోచ్ అయ్యి ఈరోజు కంటిన్యూగా అప్గ్రేడ్ అవుతున్నానంటే మీరు ఇంకా చాలా అప్గ్రేడ్ కావాలి. ఎందుకంటే కొన్ని క్రియేట్ చేయడానికి డెకెట్స్ పడుతుంది. మనం అప్డేట్ కాకపోతే కొన్ని సంవత్సరాల నుంచి క్రియేట్ చేసినవి అన్నీ కూడా డిలీట్ చేయడానికి డేస్, వీక్స్ పడుతుంది. ఈ మధ్యకాలంలో జనరేషన్స్ నుంచి ఏదైతే తరతరాల నుంచి ఎవరైతే బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళ బిజినెస్లు ఈరోజు మార్కెట్లో కొట్టుకొని పోతున్నాయి. రీసెంట్గా కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళ బిజినెస్ని ఓవర్కమ్ చేస్తున్నారు, డామినేట్ చేస్తున్నారు అనమాట. ఎందుకు అని అంటే ఈ పాత వాళ్ళు అప్డేట్ అవుతలేరు. మన సంవత్సరాల నుంచి ఉంది, మనని కూడా ఏం చేస్తారు, మనకే వస్తారు కస్టమర్స్ అని చెప్పేసి ధీమాతో ఉన్నారు. కానీ కొత్త వాళ్ళు న్యూ మార్కెటింగ్ స్ట్రాటజీస్, న్యూ సేల్స్ స్ట్రాటజీస్, ఏఐ టూల్స్ అన్నీ కూడా యూజ్ చేసుకొని మార్కెట్ని క్యాప్చర్ చేసేస్తున్నారు అనమాట. సో అందుకోసం మై డియర్ బిజినెస్ ఓనర్స్, మీరు కూడా ఎప్పటికప్పుడు టూల్స్ వైజ్ అప్డేట్ కావాలి, ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్స్ తెలుసుకోవాలి, ఎప్పటికప్పుడు ఇంటర్నల్ చేంజ్, ఎక్స్టర్నల్ చేంజ్ పైన మీరు వర్కౌట్ చేయాలి. అండ్ దానికోసం నేను మీకు ఒకటి రికమెండ్ చేస్తాను. ఇవన్నీ కూడా మీ మైండ్ సెట్లో చేంజ్, బిజినెస్లో చేంజ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ఒక బిజినెస్ ఓనర్ సక్సెస్ సీక్రెట్స్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను. అది ఒక మోటివేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాదు, కంప్లీట్ మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అనమాట. ఒక్కసారైనా మీరు అటెండ్ కావాలి. అది ఆఫ్లైన్ అటెండ్ అయితే ఇంకా దాని మజానే వేరు. ఎక్కడున్నా అటెండ్ కాండి. నేను సముద్రాలు దాటి నేను ఇక్కడికి వచ్చాను నేర్చుకోవడానికి. మీరు మీ ఇల్లు దాటలేరు, నా ప్లేస్ దాటరు. కంఫర్ట్ జోన్లో ఉండి చరిత్రలు తిరగరాసినట్టు చరిత్రలే లేదండి. కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వస్తేనే చరిత్రలు తిరగరాస్తారు. మరి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మీరు చరిత్రలు తిరగరాయాలి అని అంటే దాని తగ్గట్టు అప్గ్రేడ్ కావాలి, లర్నింగ్ యాటిట్యూడ్ పైన ఫోకస్ చేయాలి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వేణు కళ్యాణ్, సైనింగ్ ఆఫ్. జై హింద్.